వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్తును సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంస్కరణలను తీసుకువస్తుందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ నూతనంగా రూపొందించిన రైతు నేస్తం, వాట్సాప్, చాట్ అప్లికేషన్లతో పాటు ఆధునీకరించిన ఏపీఎస్సీ డీసీఎల్ వెబ్సైట్ ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తిరుపతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రైతులు అడిగిన వెంటనే వ్యవసాయ విద్యుత్ సర్వీసులను మంజూరు చేయాలనే లక్ష్యంతో రైతు నేస్తం అప్లికేషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. రైతులకు మరింత సులభతరంగా అడిగిన వెంటనే అగ్రికల్చర్ కనెక్షన్, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడానికి దీన్ని తయారు చేయడం జరిగింది. మనకు అన్ని రకాల కూడా ఇది రైతులకు చాలా పూర్తిగా ఉపయోగపడే విధంగా మనం చేస్తూ ఉన్నాం. ఈ చాట్ బాట్లో కానీ, అంటే వెబ్సైట్లో కానీ, లేకపోతే వాట్సాప్లో కానీ ఊరికే మనం ఆ నంబరు ఎస్పీడీసీఎల్ నంబరు ఉంటుంది 9133331912. దాంట్లో హాయ్ అని కానీ లేకపోతే హలో అని కానీ వాట్సాప్లో అదింటే ఆటోమేటిక్గా అన్ని ఆప్షన్స్ వస్తాయి. రైతుకు ఏం కావాలంటే ఆ ఆప్షన్లో వారు టిక్ చేసుకొని ఆ ఆప్షన్ కోరుకుంటే అది రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత 15 రోజుల లోపల ఎస్టిమేట్ తయారు చేసి డిమాండ్ పంపిస్తారు రైతుకు. వారు డబ్బులు కడతారు. డబ్బులు కట్టిన తర్వాత సర్వీస్ కనెక్షన్కు ఒక నెల లోపల పూర్తిగా కనెక్షన్ ఆటోమేటిక్గా ఇవ్వాల్సిందే. ఆ విధంగా మనము ఈరోజు ఈ యాప్ను రిలీజ్ చేస్తూ ఉన్నాము. ఈ యాప్లో నమోదయ్యి డబ్బులు డిమాండ్గా 15 రోజుల లోపల ఎస్టిమేట్ ఇచ్చి డబ్బులు కట్టిన తర్వాత ఒక నెల లోపల ఇవ్వాలి. ఏఈ దగ్గరికి అప్లికేషన్ పోతే 4 రోజుల లోపల పరిష్కరించాలి. ఆయన చేయలేదంటే ఆటోమేటిక్గా ఇది ట్రాన్స్ఫర్ అయిపోతుంది డిఈలోకి. డిఈకి ట్రాన్స్ఫర్ అయ్యి డిఈ 3 రోజుల లోపల చేయాలా. అదేవిధంగా ఈకి లాగిన్కు 3 రోజుల లోపల ఈ కూడా చేయాలా. చేయలేదంటే ఎస్సీ గారికి వెళ్తుంది ఫైనల్గా. ఎస్సీ గారే ఈ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకంతా కూడా ఫైనల్గా బాధ్యుడిగా ఉంటాడు కాబట్టి ఆయన 3 రోజుల లోపల పరిష్కరించే విధంగా దీన్ని రూపొందించారు. ఎక్కడ కూడా జాప్యం లేకుండా, ఆఫీస్ చుట్టూ తిరగకుండా రైతులు ఊరికే యాప్లో అదుమడం కానీ లేకపోతే వాట్సాప్లో అదుమడం కానీ హలో అని చెప్తే ఆప్షన్స్ అన్నీ వస్తే ఆ ఆప్షన్స్ ప్రకారం అప్లికేషన్ కూడా నమోదు చేసుకోవచ్చు. మనం ఇంటి దగ్గరే కూర్చొని ఇవన్నీ కూడా ఈ సౌకర్యాలన్నీ కూడా పొందవచ్చు. కాబట్టి ఇది చాలా సులువుగా ఉంటుందని చెప్పి దీన్ని రూపొందించారు. ఇది చాలా ఉపయోగపడుతుంది రైతులకు. రైతులందరికీ కూడా మీ ద్వారా తెలియజేయాలని చెప్పి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఈపీడీసీఎల్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సిఎండీలంతా కూర్చోబెట్టి మనం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి మా ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కాబట్టి వారి